మిట్టికి స్కూల్‌కి రూ. 20 ఇచ్చి బయటకొచ్చేసరికి అక్కడ ఒక అడుక్కునే అమ్మాయి ఉంది. పోనీలే అని అమ్మాయికి కూడా ఒక రూ. 20 ఇచ్చాను. సాయంత్రం నేను ప్రార్థన నుంచి ఇంటికొచ్చేసరికి ఆ అమ్మాయి ఇంటి దగ్గరుంది. ఏంటంటే, "నేను మీ అమ్మాయిని కదా! అందుకే మీ ఇంటికొచ్చాను" అనింది. "మరి మీ అమ్మాయికి రూ. 20 నాకు రూ. 20 ఇచ్చారు కదా!" అంది. నేనన్నాను, "నువ్వు మా అమ్మాయివని నీ పోలికలు చెప్పాలి. నీ బుద్ధులు చెప్పాలి. నేనిచ్చే డబ్బులు కాదు" అన్నాను. నిజమే కదా! మనము కూడా క్రీస్తు బిడ్డలమని ఆయనిచ్చేవి కాదు, మనము చేసేవి చెప్పాలి. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. మనల్ని క్రీస్తు పిల్లలుగా రుజువు చేసేది. ఇంకా అంటున్నాడు, ఎందరు తన్ను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు. ఏమని అంగీకరించాలి? తండ్రిగా అంగీకరించాలి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూ తండ్రి. ఆయనను తండ్రిగా ఒప్పుకొని, ఆయన అధికారమునకు ఒప్పుకొని, ఆయన పిల్లలుగా మారటానికి, ఆయన స్వరూపములోనికి మారటానికి మనము చేసే ప్రయత్నమే ఈ లోకంలో క్రైస్తవ యాత్ర. ప్రియదేవుని బిడ్డ, నువ్వేం చేస్తున్నావు? కేవలం దేవుడిస్తున్నాడు కాబట్టి నేను ఆయన బిడ్డను అంటున్నావా? లేకపోతే నేను ఆయన బిడ్డగా ఉన్నాను కాబట్టి ఆయన బిడ్డని అంటున్నావా? నిజంగా మనం ఆయన బిడ్డలుగా కనిపిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం.